అయితే సమ్మక్క సారక్క జాతరకు వచ్చిన వాళ్ళలో కొంతమంది భక్తులు మనతోటి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్నయ్య, నా పేరు సురేష్. మేము జైత్యాల డిస్టిక్ నుంచి వచ్చాము. ఫస్ట్ టైం మొదటిసారిగా సమ్మక్క సారక్క జాతరకు రావడం జరిగింది. మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. సమ్మక్క సారక్క గవర్నమెంట్ కూడా చాలా నిధులతోటి మంచి కార్యక్రమం చేపట్టింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము జైత్యాల డిస్టిక్ నుంచి వచ్చాము. మీరు మొదటిసారి రావడం జరిగిందా లేకుంటే ఇంకా ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము. మేము ఫస్ట్ టైం వచ్చాము. మాకు చాలా బాగా అనిపించింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేసింది. 250 కోట్లతోటి నిధులు ఇచ్చి చాలా డెవలప్ చేసిందని అనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు ఒకరే వచ్చారా, అంటే ఫ్రెండ్స్ తోటి వచ్చారా, ఫ్యామిలీ మెంబర్? మేము ఫ్రెండ్స్ తోటి వచ్చాము. మేమే ఫ్రెండ్స్, మేమందరం క్లాస్మేట్లు కలిసి మేము నిన్న రాత్రి వెళ్ళడం జరిగింది. ఈ రోజు 12 గంటల వరకు రావడం జరిగింది. మీరు వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఏ విధంగా ఉంది? అంటే ట్రాఫిక్ లో ఏమన్నా ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం ఉందా? అవును సార్, ట్రాఫిక్ బాగా ఉంది. మేము గత 3 గంటలకు ట్రాఫిక్ లో ఇరుక్కున్నాము. కొంచెం రోడ్లు బాగా లేక చాలా ఇబ్బంది అయిపోయింది. కొంచెం మధ్యలో పోలీసు వాళ్ళు కూడా లేక ఇబ్బంది చాలా అయింది. అదొకటి మాత్రం బాగా మైనస్ అయిపోయింది ట్రాఫిక్. మామూలుగా లోపలికి వచ్చిన తర్వాత క్యూ లైన్ లో కానీ లేదంటే మీకు పూజ జరిగేటప్పుడు కానీ ఏమన్నా అవసరకరంగా ఉందా? అలానే ఏం లేదు సార్. బాగా లోపల మాత్రం మేనేజ్మెంట్ చాలా బాగా చేశారు. ఒక ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయింది సార్. మనం ఓవరాల్ గా చూసుకుంటే ఓన్లీ ట్రాఫిక్ తప్ప అంతా బాగానే ఉంది సార్. బాగానే ఉంది, బాగా మేనేజ్మెంట్ చేశారు. నమస్తే అన్న, నా పేరు జంగిటి నరేష్. మేము జగిత్యాల డిస్ట్రిక్ట్ మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామం నుంచి రావడం జరిగింది. ఈ రోజు అంగరంగ వైభవంగా సమ్మక్క సారక్క జాతర నిర్వహించడం జరుగుతుంది. 2026 సంవత్సరంలో మన తెలంగాణలోని అతిపెద్ద కుంభమేళ మరియు సమ్మక్క సారక్క జాతర జరుపుకోవడం తెలంగాణ ప్రజలందరికీ శుభదినంగా తెలుపుకుంటున్నాం. ఈ సమ్మక్క సారక్క జాతరకు వస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. అలాగే కొంచెం భక్తులకు రావడానికి ట్రాఫిక్ లో ఇరుక్కొని దాదాపు 6 గంటల నుంచి 7 గంటల సమయం పడుతుంది. పోలీస్ అధికారులు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ చొరవ తీసుకొని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుకుంటూ, అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 250 కోట్ల నిధులతోటి సమ్మక్క సారక్క జాతరని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ములుగు జిల్లా ఎమ్మెల్యే మన సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒకటే చిన్న కోరిక ఏంటంటే మేము ఫస్ట్ టైం రావడం జరుగుతుంది. సమ్మక్క సారక్క జాతరకు వస్తున్న భక్తులకు ఎలాంటి మధ్యలో దారి మార్గంలో కానీ వాటర్ సౌకర్యం లేదు, అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే కొంచెం దీనిపై దృష్టి పెట్టి ట్రాఫిక్ నిబంధనలు కానీ వాటర్ అందించే విధంగా చేరుకోవాలని కోరుకుంటూ జై సమ్మక్క సారక్క. థ్యాంక్ యూ.